హాయ్ వ్యూవర్స్, కమల్ హాసన్ గారి తుగ్ లైఫ్ మూవీ అయితే చూశాను. ఇంకా మూవీ చూసిన తర్వాత నాకు ఒక తుగ్లక్ లైఫ్ మూవీ చూసానరా అనిపించింది. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. తుగ్ లైఫ్ మూవీ రివ్యూ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఈ వీడియోకి లైకో డిస్లైకో ఇచ్చి అలాగే మెయిన్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇంకా మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే, సింబుని కొడుకులా చూసుకున్న కమల్ హాసన్ కి ఒకానొక టైంలో ఎందుకు కమల్ హాసన్ కి అగైనెస్ట్ గా సింబు అయ్యాడు అండ్ వీళ్ళ మధ్య పవర్ కోసం ఏమేం చేశారు అండ్ సింబుకి అండ్ దాంతో పాటు కమల్ హాసన్ కి బ్యాటిల్ వార్ ఏంటి, ఇంకా ఫైనల్ గా వీళ్ళ మధ్య ఏం జరిగింది అనేది మనం మూవీలో చూస్తాం ఫ్రెండ్స్. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఓకే అనిపించింది జస్ట్. ఇంకా మూవీ సెకండ్ హాఫ్ చూసుకుంటే ఫ్రెండ్స్, సెకండ్ హాఫ్ అనేది చాలా వీక్ అనిపించింది నాకు. ఇంకా మూవీలో పాజిటివ్స్ చూసుకుంటే కమల్ హాసన్ గారు సింబు గారి మధ్య వచ్చే సీన్స్ కానీ బ్యాటిల్ వార్ కానీ బాగుంటాయి. ఇంకా ముఖ్యంగా మూవీలో మణిరత్నం గారు వాడిన విజువల్స్ అయితే చాలా బాగా అయితే ఉన్నాయి. ఇంకా ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగానే ఉంది. దాంతో పాటు మెయిన్ గా క్లైమాక్స్, సింబు కమల్ హాసన్ గారి ఇంట్రడక్షన్ సీన్స్ కానీ వాళ్ళ మధ్య వచ్చే ఫైట్ సీన్స్ కానీ బాగున్నాయి. ఇంకా మూవీలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మన మణిరత్నం గారు ఓల్డ్ స్టోరీనే రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ దాన్నే మనకు చూపించారు. అసలు స్క్రీన్ ప్లే అయితే ఒక్క దగ్గర కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండదు. సెకండ్ హాఫ్ లో లిటిల్ బిట్ మనకు ఓకే అనిపిస్తుంది అంతే. ఇంకా మూవీలో బీజిఎం గానీ సాంగ్స్ అయితే అసలు వర్స్ట్ గా ఉన్నాయి. అసలు ఏఆర్ రామ్ గారు ఎందుకు కొట్టారు? ఆ పార్టీలో ఒక సాంగ్ ఉంటది, అసలు అది ఎందుకు పెట్టారో కూడా తెలియదు ఆ సాంగ్. ఇంకా సెకండ్ హాఫ్ లో ఆ ఎమోషన్స్ కూడా చాలా వరకు అయితే కనెక్ట్ కాలేదు. ఏదో నార్మల్ గా వాళ్ళు ఏదో ఏడ్చుకుంటున్నారు, జస్ట్ ఏదో ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు అనే విధంగానే ఉంటాయి. అసలుకి వీళ్ళిద్దరి మధ్య వచ్చే క్లాష్ కి మెయిన్ మోటివ్ ఉంటది అనమాట. ఆ మోటివ్ కూడా చాలా వీకెస్ట్ పాయింట్ మోటివ్ అది. అదేమన్నా ఇంప్లిమెంటింగ్ గా అగైనెస్ట్ గా సింబు గారిని సూపర్ గా చూపించారంటే అసలు చాలా వరకు డిసప్పాయింటెడ్ క్యారెక్టర్ ని చేశారు ఆయన్ని. ఇంకా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే మొత్తం ఆల్మోస్ట్ లాగ్ సీన్సే ఉంటాయి. మీకు క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కానీ ఆ కాన్వర్సేషన్స్ కానీ మూవీ ఎండ్ అయ్యేంత వరకు ఎప్పుడెప్పుడు అవుతాదిరా అనిపిస్తుంది మీకు మూవీ చూస్తున్నప్పుడు. లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసరికి ఓకే జస్ట్ అట్ లిటిల్ బిట్ లేపుతాడు అనమాట డైరెక్టర్. ఓకే ఇది ఇంతవరకు ఓకే, ఇది ఒక్కరోజు జస్ట్ బాగుందిరా చూసేదానికి అనిపిస్తుంది మీకు. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ మాట్లాడుకుంటే కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్ ఆ ఫైట్స్ లో ఏదో ఆ క్లైమాక్స్ ఎండింగ్ లో బాగా అనిపించింది అంతే. ఇంకా వీళ్ళిద్దరి మధ్య కొన్ని అగైనెస్ట్ గా కొంచెం మంచి సీన్స్ ఉంటాయన్నమాట. అవి జస్ట్ ఓకే చూసేదానికి బాగున్నాయి. అంటే కమల్ హాసన్ గారి హైలైట్ పర్ఫార్మెన్స్ అనేది నాకు ఎక్కడ అనిపించలేదు మూవీలో. ఇంకా సింబు గారి గురించి మాట్లాడుకుంటే అసలు ఈ రోల్ ఎందుకు యాక్సెప్ట్ చేశారో నాకైతే అర్థం కాలేదు. అంటే ఒక లెజెండరీ యాక్టర్ ఉన్నారు కాబట్టి కమల్ హాసన్ గారు ఆయన కోసం చెయ్యాలి కాబట్టి చేసినట్టుంది క్యారెక్టరైజేషన్ ని. అసలు ఆ అగైనెస్ట్ రోల్ లో ఎలా ఊహించుకున్నారో మణిరత్నం గారు కానీ మాకైతే ఎక్కడ అనిపించలేదు. ఏదో నార్మల్ గా పోతున్న వేలో అనిపించింది అంతే. అదేమన్నా అంటే ఒక యాంగర్ మూవ్మెంట్ లో ఒక గట్టిగా అరిచేసి మాట్లాడేస్తే ఒక విలనిజం అనిపించే విధంగా ఉంటది అనుకుంటున్నాడేమో డైరెక్టర్. అది నాకు ఎక్కడ కనెక్ట్ కాలేదు. ఇంకా త్రిష గారి క్యారెక్టరైజేషన్ అసలు ఆమె ఎందుకు పెట్టారో దేనికి పెట్టారో త్రిష గారి క్యారెక్టరైజేషన్ ఏదో నార్మల్ గా ఒక షో కేసులో పెట్టిన బొమ్మలాగా అనిపిస్తుంది ఆమె క్యారెక్టరైజేషన్. ఇంకా మూవీలో జోజు జార్జ్ గారి గురించి మాట్లాడుకుంటే ఒక మంచి క్యారెక్టరైజేషన్ ఇచ్చారు కానీ దాన్ని కరెక్ట్ గా వాడుకోలేకపోయారు మణిరత్నం గారు. ఇంకా అభిరామ్ గారు ఆమె క్యారెక్టరైజేషన్ ఒక వైఫ్ రోల్ లో బాగుంది ఆమె క్యారెక్టరైజేషన్. బట్ కొన్ని సీన్స్ లో మనకి ఆమె యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది అంటే ఏదో ఎక్స్ట్రాల్ చేసినట్టుగా అనిపిస్తుంది. మెయిన్ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వీళ్ళ ఫ్యామిలీతో ఉండే సీన్లు ఉంటాయన్నమాట. అంటే ఆమె వచ్చి ఏదో ఒక పెద్ద హంగామా చేసినట్టుగా చేస్తుంది. ఇంకా నాజర్ గారి క్యారెక్టరైజేషన్ అని ఒక బుడగలాగా ఉంటది అనమాట. అంటే ఎక్కడెక్కడ పెట్టాలి, ఏంది పొలాలు ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో చూపించాడు. బట్ అది కొంచెం ఇంకా బాగా చూపించుంటే బాగుండు అనిపించింది. ఇంకా మణిరత్నం గారి గురించి మాట్లాడుకుంటే ఆయన సినిమాలు ఆపేస్తే మంచిది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన క్యారెక్టరైజేషన్స్ ని కానీ సినిమా స్టోరీస్ ని కానీ చాలా వరకు అయితే బాగా రాసుకోవడం కానీ ఇంప్లిమెంటింగ్ గా తీయడం కానీ ఎక్కడా అనిపించలేదు. ఇంకోటి ఏంటంటే ఆ PS1 PS2 అన్న ఒక్కరోజు చూసేదానికి కన్ఫ్యూజన్ గా ఉన్నా పర్లేదు అనిపించింది. బట్ ఈ మూవీ చూసిన తర్వాత నాకు సినిమా మీద విరక్తి వేసింది. మణిరత్నం గారు ఒకప్పుడు ఎంత లెజెండరీ డైరెక్టర్, ఇప్పుడు తీసే సినిమాలు మాత్రం చూస్తుంటే మాత్రం ఇంట్రెస్ట్ పోతుంది. ఆయన నుంచి సినిమా వస్తుందంటేనే ఇంట్రెస్ట్ పోతుంది. ఫైనల్ గా మూవీని నాకు తెలిసి థియేటర్ లో చూడడం అనేది కష్టమైన పని అనిపిస్తుంది నాకు. లేదు ఒక లెజెండరీ యాక్టర్ ఉన్నారు అండ్ సింబు గారు ఉన్నారు కాబట్టి కొలాబరేషన్ లో వస్తుంది కాబట్టి ఒకసారి చూడాలి టైం పాస్ కోసం అనేది అనిపిస్తే మీరు వెళ్ళి చూడొచ్చు. లేదు భయ్యా ఓటీటీలో వచ్చిన తర్వాత చూస్తాం ఎందుకు డబ్బులు బొక్క పెట్టించుకోవడం అనిపిస్తే ఇంకా మీ ఇష్టం అది. ఇంకా ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 6.9/10 అయితే ఇస్తున్నాను గాయస్. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకో న్యూ వీడియోలో న్యూ రివ్యూతో కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ సైన్ ఆఫ్ గాయస్.